అసలు ముఖ్యంగా వీటన్నిటికంటే అసలు డిమాండ్ల కంటే కూడా డిమాండ్స్ ఎలాగ మాట్లాడతారు వీటన్నిటికంటే కూడా అసలు మీకు ఎంత భూమి కావాలి? ఈ రోజున అన్నిటికంటే దారుణం, ఈ రోజున మీకు ఈ ప్లాట్స్ ఇచ్చినా కానీ ఆ ప్లాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగా నేను ఇది ఉదాహరణ వంశధారి చెప్తున్నాను. వంశధారి నిర్వాసితులు ఏం చేశారంటే అందరూ ఒక చోట ఉంటే ఊరుని తీసేశారు. చెట్టుకోకలికి పుట్టుకోకలికి 5 మందిని ఇంకో చోట, ఆ కుటుంబంలో 2 ఉంటే 10 మంది ఉంటే 2 ఒక చోట, ఇట్లా చెప్పి ముక్కలు చేసి పెడితే వాళ్ళు కలిసి కట్టుగా ఉంటే ఈ రోజున ఉద్దండరాయని పాలెం ఈ మాత్రం పోరాటం చేయడానికి మేము మీ అందరి దృష్టిలో పట్టడానికి అండగా ఉండటానికి మీరందరూ కలిసి కట్టుగా ఉన్నారు. రేపొద్దున ఈ భూములు ఇచ్చినా కానీ రేపొద్దున ప్రభుత్వం కూడా మీరు అడగాల్సింది ఇంకొక ముఖ్యమైన డిమాండ్, అన్నిటికీ కలిపి ఒకటే చోట ఇమ్మని చెప్పండి. అంతేగాని వీళ్ళు మిమ్మల్ని విడతీయడానికి దెబ్బతీయడానికి మొక్కలు చెట్టుకోవడానికి పుట్టుకోవడానికి ఇసిరేసే ప్రమాదం ఉంది. అది కూడా మీరు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మనం కలిసి కట్టుగా ఉంటేనే ఈ దోపిడిని ఆపుచేయగలం, దోపిడిని నిలవరించగలం. అందుకని ఈ జాగ్రత్త కూడా ఈ డిమాండ్లో నాకు అది కనిపించలేదు. అన్నిటికీ కలిపి ఒకటే చోట ఉండాలి. ఒకవేళ మీరు అడిగిన ప్రధానమైన డిమాండ్లో ఈ అన్ని కలిపి ప్లాట్లు ఒకటే చోట ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే రేపు పొద్దున 30-40 సంవత్సరాల తర్వాత అందరినీ నిర్వీర్యం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలని జాగ్రత్తగా మీరు ఎదుర్కోవాలి, నిలవరించాలి. అందుకని మేము దీంట్లో కూడా నేను కోరుకునేది, రైతులు నిజంగా రైతు కూలీలు చెట్టుకోగలికి పుట్టుకోగలికి అయిపోయారు. పట్టా భూములు ఉన్నాయి, ఎస్ఐన్ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకుండా రైతు కూలికి పనులు లేకుండా అయిపోయినాయి. ఈ మధ్యన సెక్రటరియట్ లో కూడా పాపం ఒక మహిళ బాధ చూస్తూ ఉంటే ఆవిడ సంపాదించిన సొమ్ము తాగేస్తున్నారు, నాకు సరిపోవట్లేదు, డబ్బులు విపరీతమైన పని ఒత్తిడి, శుభ్రంగా పొలాల్లో పని చేసుకునే వాళ్ళం, మాకు ఇది శ్రమ ఏంటి, దోపిడీ ఏంటి అని జరుగుతూ ఉంది. అంటే ఇవ్వడానికి 6,000 ఇచ్చినా కానీ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, ఎక్కువ పని గంటలు. అందుకని మేము దీన్ని కూడా మేము ఖచ్చితంగా నిలువరించాలని మేము నిర్ణయించుకున్నాం. అలాగే దీంట్లో ఉన్న ఈ పట్టా భూములన్నిటికీ సమానంగా అసైన్ భూములు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఈ డిమాండ్ సమర్థిస్తున్నాం. అలాగే ఈ అసైన్డ్ ఒకటి చదువుతున్నాం సార్, రెండో చూస్తాం, ఒకటి తర్వాత రెండే ఇప్పటికీ ఎస్ఐన్ మరియు లంక భూములు కేటాయించిన ప్యాకేజ్ అదనంగా జీవో నెంబర్ 259 ప్రకారం రావాల్సిన ప్లాట్లను తిరిగి కేటాయించాలి. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అమ్ముకునే హక్కులు ఉండాలి మళ్ళీ మనకి, అంతేగాని మళ్ళీ మార్పిడి తప్ప అమ్ముకునే హక్కులు లేకపోతే కూడా ఇబ్బందులు. ఎందుకంటే చాలా లోపభూయిష్టంగా ఉంది ఈ రోజున ఈ ల్యాండ్ పూలింగ్ కానీ ఇవన్నీ కానీ. ఇందాక మేధావులందరితో జడ్జెస్ అందరితోటి మీ దృష్టికి వస్తుంది, రేపోయే వాళ్ళు చూడండి ఒకసారి. చాలా లోపభూయిష్టంగా ఉంది, ఎవరికి న్యాయం జరిగే పరిస్థితుల్లో లేదు. దీన్ని కూడా ఇంకొకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. దీన్ని కూడా జాగ్రత్త టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. దీనివల్ల న్యాయం జరుగుతుంది కదా, ఇంకా న్యాయం జరగాల్సిన, చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఈ డిమాండ్ కూడా. అలాగే మూడోది, దళిత కౌలు రైతులు మరియు వ్యవసాయ కూలీలు ప్రతి కుటుంబానికి 10,000 పెన్షన్ గా ఇవ్వాలంటే ఖచ్చితంగా 10,000 ఖచ్చితంగా ఇచ్చి తీరాలి మినిమం అని. దానికి కారణం కూడా మీరందరినీ వాళ్ళని ఏదైతే ఆధారమో, ఒక ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక కొవ్వొత్తి కూడా వెలుగిచ్చేది కరిగిపోతా ఉంటుంది. అలాగే దళిత రైతులందరూ, భూమిని కోల్పోతున్న రైతులు ప్రతి ఒక్కరూ వారి భూములను కోల్పోయి కొవ్వొత్తులా కరిగిపోతుంటే వాటి జీవితాల మటుకు వెలుగు నింపట్ల. కనీసం ఈ 10,000 మిణుకు మన ఆశన్న ఇస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నివాస వసతి లేని ప్రతి కుటుంబానికి 250 గజాల స్థలాలను ఉచితంగా కేటాయించాలంటే దీనికి నేను కోరుకునేది, అమరావతి డబ్బున్న వాళ్ళ క్యాపిటల్ అవ్వకూడదు, జన క్యాపిటల్ అవ్వాలి, ప్రజా రాజధాని అవ్వాలని. కానీ కొద్దిమంది వర్గాలకు కానీ డబ్బున్న వాళ్ళకి కానీ, లేదంటే అమరావతి నా భయం ఏంటంటే ఇది ఒక 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారైపోయింది. ఓన్లీ పెద్దవాళ్లే ఉండేలాగా, ఓన్లీ డబ్బున్న వాళ్ళే. అలా కుదరదు, ఇది అందరి రాజధాని. ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అంటే భూమి లేని వాళ్ళు కూడా 250 గజాలు కేటాయించాలన్న దానికి నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. అలాగే రాజధానిలో పేదల కోసం కడుతున్న ఇళ్లను ఉచితంగా కేటాయించాలంటే ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. ఈరోజు డిమాండ్ ఒకటే కాదు, దీన్ని సాధించుకోవడం చాలా పెద్దమైన సమస్య. ముందు ఇవన్నీ పెడదాం, ఇవన్నీ కోరుకుంటున్నాం. ఈ డిమాండ్లన్నీ ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే వరకు మీకు అండగా ఉంటాం నేను. అలాగే రేపు పొద్దున జనసేన గాని ప్రభుత్వంలోకి మేము రాగలిపే అందరం మీ అందరి ఆశీస్సులతో వస్తే, మీరు తీసుకురాగలిగితే ఇలా పెద్దలు లాజరస్ గారు ఇలా అన్నం మానేసి నాగేశ్వరరావు గారు ఇలా మొత్తం ఉద్యోగాలు మానేసి ఇలా రావక్కర్లా. మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆఫీసులకు వస్తే నేను కూర్చొని మాట్లాడతాను, మన వాళ్ళందరినీ కలిపి చేస్తాం.
మీరు ఎవ్వరి వెంట పడక్కర్లా, రోడ్ల మీద పడక్కర్లా, మేము మీకు అండగా ఉంటాం. ఇంకెవరంటే చెప్పండి, చదివేద్దాం ఒకసారి మొత్తం అందరిని అడిగేద్దాం. అన్ని అలాగే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.